హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పైథాన్ డే 12. డే 12 వచ్చి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అది ఈజీగా నేర్చుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అసలు ఎక్సెప్షన్ అంటే ఏమిటి? అసలు ఎక్సెప్షన్ అనేది ఏ విధంగా మన ప్రోగ్రాంలో వర్క్ అవుతుంది, ఇది ఎర్రర్స్ని ఎలా ఇండికేట్ చేస్తుంది, అలాగే మన కోడ్ని ఎలాగా స్మాష్ చేస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఆలస్యం చేయకుండా మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్. గైస్, హియర్ వాట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏమిటి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ టు హ్యాండిల్ runtime errors so that the program does not crash or stop abruptly. It allows the program to catch the error and continue running smoothly. అంటే ఇది వచ్చేసి ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఏదైనా ఎర్రర్ అంటే తప్పు వస్తే ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఆగిపోకుండా దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళేలా చేస్తుంది. దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది అయితే అంటారు. వై డూ వి యూజ్ ఇట్ అంటే ఇది మనం ఎందుకు వాడాలి ఇక్కడ మనం చూద్దాం. వెన్ కోడింగ్ ఎర్రర్స్ కెన్ హ్యాపెన్, ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ డిస్కనెక్షన్, డివైడింగ్ ఏ నెంబర్ బై 0. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ డిస్కనెక్షన్ అంటే ఇంటర్నెట్ లేదు. డివైడింగ్ ఏ నెంబర్ బై 0 అంటే మనం ఎప్పుడైతే నెంబర్ని 0 తోటి డివిజన్ చేస్తామో అప్పుడైతే ఈ ఎర్రర్స్ అనేవి అయితే వస్తాయి. ఓకేనా గైస్? ఇప్పుడు నౌ వితౌట్ ఇట్ అంటే ఇది లేకుండా, ఇఫ్ ఎన్ ఎర్రర్ అకర్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ స్టాప్స్ ఇమీడియట్లీ. అంటే ఇది లేకుండా ఎప్పుడైతే ఎర్రర్స్ అనేవి వస్తాయో ద ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది మొత్తం స్టాప్ అయిపోతుంది ఇమీడియట్గా. ఓకేనా గైస్? నెక్స్ట్ with it the program catches the error, display a message and keeps running. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తే మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది అయితే చూద్దాం. ద ప్రోగ్రామ్ క్యాచెస్ ది ఎర్రర్ అంటే ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ని క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి డిస్ప్లే ఏ మెసేజ్ అండ్ కీప్స్ రన్నింగ్ అంటే ఇది డిస్ప్లే చేస్తుంది మెసేజ్ని. సపోజ్ ఇప్పుడు మీరు ఫోన్పే అయితే వాడినప్పుడు మీకు ఇంటర్నెట్ అనేది అయితే రావట్లా, అక్కడైతే దీన్ని యూజ్ చేస్తారు. దాన్నే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటారు. సపోజ్ మీకు ఇప్పుడు ఫోన్పేలో నెట్ అనేది సరిగ్గా రావట్లా, ఇంటర్నెట్ అనేది సరిగ్గా రావట్లా, అయితే అక్కడ ఒక మనకి మెసేజ్ అనేది పాపప్ అవుతుంది. ఎలాగంటే ద ఇంటర్నెట్ వాజ్ నాట్ లోడెడ్, ప్లీజ్ చెక్ అని వస్తుంది. దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. అలా ఉంచి మనకి ప్రోగ్రామ్ అనేది అయితే రన్ చేస్తుంది. ఓకేనా గైస్? ఇప్పుడు నౌ వీ కెన్ డిస్కస్ హౌ డస్ ఇట్ వర్క్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది. ద స్ట్రక్చర్ ఇట్ మెయిన్లీ యూజ్డ్ 2 బ్లాక్స్. ఇది వచ్చేసి స్ట్రక్చర్గా ఉంటుంది. అది మెయిన్గా 2 బ్లాక్స్ని అయితే యూజ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ట్రై బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ఆర్ క్యాచ్ బాక్స్. ఈ రెండింటిని అయితే మెయిన్గా యూజ్ చేస్తుంది. ఏం యూజ్ చేస్తుంది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఈ రెండింటిని మాత్రం యూజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ట్రై బ్లాక్ అనేది చూద్దాం. యు రైట్ ది కోడ్ దట్ మిక్సింగ్ కేస్ ఆర్ ఎర్రర్ ఇన్సైడ్ దిస్ బ్లాక్. అంటే నువ్వు ఒక కోడ్ అనేది అయితే రాసు, దాన్ని మిక్సింగ్ కేస్ అండ్ ఎర్రర్ అంటే దాన్ని ఒక కేస్ ఎర్రర్ కింద చూపిస్తుంది. ఇన్సర్ట్ ఇన్ దిస్ బ్లాక్ అంటే ఆ బ్లాక్ లోపల ఒక ఎర్రర్ ఉందని మనకి చూపిస్తుంది. అది దాని మీనింగ్ వచ్చేసరికి ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం కోడ్ ఇచ్చాం,
మొత్తం అన్ని కరెక్ట్గానే ఇచ్చాం. కానీ అక్కడ కొన్ని ఎర్రర్స్ అనేవి అవుతూ ఉంటాయి. అక్కడ మనం నీకు ఎక్కడైతే కోడ్ అనేది ఎర్రర్ అనిపిస్తుందో అక్కడ నువ్వు ట్రై అనే కీవర్డ్ని అయితే వాడాలి. ఇప్పుడు ట్రై అనే కీవర్డ్ని ఇచ్చి నువ్వు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావో, ఒకవేళ ఆ ఎర్రర్ వస్తే నువ్వేం ప్రింట్ చేయాలనుకుంటున్నావో అదైతే నువ్వు కోడ్లో రాసుకోవాలి. మనకి అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు నువ్వు ట్రై అనే కీవర్డ్ ఉంది కదా, అది యూజ్ చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా కర్సర్ అనేది ఆ ట్రై కీవర్డ్లోకి వెళ్ళి మీకు పాపప్ అంటే ఫోన్పేలో ఇంటర్నెట్ లేనప్పుడు ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్ అని వస్తుంది కదా, సేమ్ అలానే ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అంటే నువ్వు ఒక మెసేజ్ ఇస్తావు, ఇంటర్నెట్ అనేది సరిగ్గా చెక్ చేసుకో, అలాగే జీరోతో డివిజన్ చేయలేం అనేది ఒక మెసేజ్ ఇస్తావు. అలా ఇచ్చినప్పుడు ఏమైందంటే నీ కోడ్ అనేది క్రాష్ అవ్వకుండా స్మూత్గా రన్ అయ్యిద్ది. దానికి ఈ ట్రై బ్లాక్ అనేది అయితే వాడతాం. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ఆర్ క్యాచ్ బ్లాక్. ఈ యాక్సెప్ట్ ఆర్ క్యాచ్ బ్లాక్ వచ్చేసరికి మనకి యూ రైట్ ది కోడ్ టు ది హ్యాండిల్ ది ఎర్రర్ హియర్. ఓకేనా గైస్? అంటే నువ్వు కోడ్ రాసినప్పుడు ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసేది యాక్సెప్ట్ ఆర్ క్యాచ్ బ్లాక్ అని మనం అంటాం. దీనిలో మనం ఎక్కువగా క్యాచ్ బ్లాక్ అని మనం జావాలో అనేది అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ పైథాన్లో వచ్చేసరికి మెయిన్గా యాక్సెప్ట్ బ్లాక్ అని మనం యూజ్ చేస్తాం మెయిన్గా. నెక్స్ట్ ఈ క్యాచ్ బ్లాక్ యొక్క మీనింగ్ వచ్చేసరికి ఇఫ్ ఎన్ ఎర్రర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ట్రై బ్లాక్ డు నాట్ క్రాష్ ఇన్సైడ్ రన్ దిస్ కోడ్. ఎగ్జాంపుల్ షో ఎన్ ఎర్రర్ మెసేజ్. అంటే ఇది వచ్చేసి ఆ ట్రై బ్లాక్లో ఉన్న కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని ఈ యాక్సెప్ట్ అనేది చేస్తే నీకు మెసేజ్ అనేది వస్తుంది, పాపప్ మెసేజ్. అంటే ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్ అలాగనేది వస్తే అలాగనేది అయితే ఇది వస్తుంది. సో అందుకనే దీన్ని అయితే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ప్రింట్ స్ట్రింగ్లో స్టార్ట్ అనేది ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ట్రై రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 10/0. ప్రింట్ రిజల్ట్. యాక్సెప్ట్ ప్రింట్ we cannot divisible with 0. Print end. Okay na guys, this is our output. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మనం డే 13లో మనం ఊప్స్ క్లాస్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ క్లాస్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.